ఒక ప్రముఖ నటి నటించిన 3 చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమయ్యాయి. బాక్స్ ఆఫీస్ వద్ద 3,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉన్నారు. తెలుగులోనే కాదు, తమిళంలోనూ సినిమాలు చేశారు. ఇప్పుడు అటు హిందీ, ఇటు తెలుగులో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తుంది. తిరుగులేని స్టార్ డంతో రాణిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్లో బిజీగా ఉన్న ఆమె అక్కడ అరడజను సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో ఆమెకు భారీ డిమాండ్ ఉంది. ఈ నటి సినిమాలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాలోనే విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో తనతో జతకట్టిన నటుడిని ప్రేమించారు. ఆ ప్రేమ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లి వల్ల కెరీర్కు ఇబ్బంది కలగవచ్చని భావించి పెళ్లిని మధ్యలోనే ఆపేశారు ఆ నటి. ఆమె ఈ నిర్ణయం ఆమె సినీ జీవితంలో పెద్ద మలుపు తిప్పింది. ప్రేమ విఫలమైన తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా విజయవంతం కావడంతో లక్కీ నటిగా పేరు తెచ్చుకున్న ఆమె వరుసగా 3 పాన్ ఇండియా హిట్ చిత్రాలను అందించారు. ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద 3,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ 3 సినిమాల్లోనూ ఈ నటి పాత్ర కేవలం 20% మాత్రమే. అయినప్పటికీ అందులోనే స్కోర్ చేసి ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారు. ఆ నటి మరెవరో కాదు, స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఆమె 2023, 2024 సంవత్సరాల్లో 3 సినిమాల్లో నటించారు. ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి తెలుగు సినిమా, మరొకటి హిందీ సినిమా, ఇంకొకటి తమిళ సినిమా. ఈ 3 సినిమాలు కూడా వసూళ్ల వర్షం కురిపించాయి. అందులో విజయ్కి జంటగా రష్మిక మందన్న నటించిన వారసుడు చిత్రం 310 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత హిందీలో రణ్బీర్ కపూర్ జంటగా రష్మిక నటించిన యానిమల్ చిత్రం 2023లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద 917 కోట్లు వసూలు చేసింది. అదేవిధంగా గత ఏడాది తెలుగులో అల్లు అర్జున్ జంటగా రష్మిక నటించిన పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1,800 కోట్లకు పైగా వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రష్మిక నటించిన చివరి 3 సినిమాలు కూడా వసూళ్ల వర్షం కురిపించడంతో ఆమె బాక్స్ ఆఫీస్ క్వీన్గా అవతరించారు. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.